కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ పై ఎక్కడెక్కడ భారీ ఎత్తున ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. పాట్నా, లక్నో, రాజస్థాన్, ముంబై తదితర నగరాల్లో యువత రోడ్లపైకి చేరి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందేనని నినాదాలు చేస్తున్నారు. బీహార్లో ఆర్జేడీ నేతృత్వంలో యువత భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. కేరళలోనూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తల పెద్దెత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. రోజు రోజుకి తమ నిరసనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతూ ఉండడంతో సీజేపీ పార్టీ రేపు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలకు పిలుపునిచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని సీజేపీ పార్టీ ప్రకటించింది. में भी इलेक्शन टाइम पे हुआ, स्टूडेंट का मुद्दा ही पीछे क्यों, नेताओं का इलेक्शन पीछे क्यों नहीं है? కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నిరసనల సెగ మనం క్లియర్ గా చూడొచ్చు. సో మనకు క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి అన్ని రాష్ట్రాల నుంచి. ఫస్ట్ వచ్చేసి కేరళ, మహారాష్ట్ర, బీహార్, క్లియర్ గా విజువల్స్ అన్ని రాష్ట్రాల నుంచి మనకు అందుతున్నాయి. వినూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కేరళలో కూడా మనం చూడొచ్చు, మహారాష్ట్రలో, బీహార్లో అన్ని స్టూడెంట్ సంఘాలు వచ్చి కూడా ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటున్నారు. పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేరళ నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాము, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాము. నీట్ పేపర్ లీక్ పై ఎక్కడెక్కడ భారీ ఎత్తున ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పాట్నా, లక్నో, రాజస్థాన్, ముంబై తదితర నగరాల్లో యువత రోడ్లపైకి చేరి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిందేనని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బీహార్లో ఆర్జేడీ నేతృత్వంలో యువత భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలియజేయడంతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేయడం స్టార్ట్ చేశారు. అయితే బ్యారిగేడ్స్ ను దాటి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు. కేరళలోనూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తల పెద్దెత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. రోజు రోజుకి తమ నిరసనకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతూ ఉండడంతో సీజేపీ పార్టీ రేపు అంటే 26 తారీఖున దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీకు పిలుపునిచ్చింది. రేపు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీలు చేయాలని సీజేపీ పార్టీ ప్రకటించింది. కేరళకి సంబంధించి విజువల్స్ చూస్తున్నాము, కోల్కతాకి సంబంధించి కూడా విజువల్స్ చూస్తున్నాము. బీహార్, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రోడ్ పైకి వచ్చి చేరుకొని నిరసనలు తెలియజేసే నేపథ్యంలో అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళ మీద వాటర్తో అటాక్ చేయడం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా వాళ్ళు తగ్గేది లేదన్నట్టుగా ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేయడం మనం చూస్తున్నాము. మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ బ్యారిగేడ్స్ తో విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసు చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము.
అండ్ బీహార్ విషయానికి వస్తే కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం చూస్తున్నాము. స్టూడెంట్స్ కూడా భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరి ప్రొటెస్ట్ చేస్తున్నారు. రేపు అంటే 26 తారీఖున సిజేపీ క్యాండిల్ ర్యాలీను ప్రకటించింది. రేపు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో కూడా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలన్నట్టుగా పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. తో హోరెత్తిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, ఏంటి పరిస్థితి? మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆందోళన ఇప్పుడు చూసాము. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కి సంబంధించి అండ్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలన్నట్టుగా గట్టిగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఆ ప్రొటెస్ట్ కి సంబంధించి అన్ని వైపుల నుంచి మనం విజువల్స్ చూస్తున్నాము. సో ఏంటి ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వస్తుందని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. రేపు క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని చూస్తుంటే పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం చూసుకోవచ్చు, దేశవ్యాప్తంగా నీటి పేపర్ లీకేజ్ అంశం రోజు రోజుకు మరింత ఉధృతంగా మారుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, లక్నో, రాజస్థాన్, మహారాష్ట్ర, ముంబై సహా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలు ఉద్రిక్తంగా మారారు. ఈ నిరసనకారులు అడ్డుకునేందుకు పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయగా వాటిని దాటేందుకు కార్యకర్తలు కూడా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు కూడా లాఠీ చార్జీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో కూడా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నీటి పరీక్ష నిర్వహణ జరిగిన వైఫల్యాలు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలో ఉండగా విద్యార్థి సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన మరింత ఉధృతం చేశారు. పేపర్ లీకేజ్ సమగ్ర విచారణ, బాధ్యులపై కఠిన చర్యలు, పరీక్షల నిర్వహణ పారదర్శకత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సిజేపీ రేపు దేశవ్యాప్తంగా కూడా క్యాండిల్ ర్యాలీకి పిలిపించింది. రేపు సాయంత్రం 6 గంటలకు అన్ని రాష్ట్రాల విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలో తమ నిరసనలను శాంతియుతంగా చేయాలని సిజేపీ అయితే పిలిపించింది. మొత్తంగా చూస్తే నీటి పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా కూడా సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ నిరసన మరింత ఉధృతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అది ఇప్పటికే పలుమార్లు సిజేపీ లీడర్లతో, కార్యకర్తలతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. చర్చలలో ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రాజీనామాలు చేస్తే గానీ నిరసనలు విరమించమని కూడా ఇప్పటికే క్లియర్ గా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసనలు ముఖ్యంగా పాకిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సోమవారం నుంచి సజావుగా ఉభయ సభలు కూడా సభలు నిర్వహించాలనేసి కేంద్రం భావిస్తుంది. పలు బిల్లులు కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ పరిమితమైన ఈ యొక్క నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పాకడంతో బీజేపీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు సాయంత్రానికి మరొకసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది సిజేపీ ప్రతినిధులతో బీజేపీ. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. రాము, అట్ ద సేమ్ టైం కాక్రోచ్ జనతా పార్టీ కూడా రేపు క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నాం అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేపు దేశవ్యాప్తం కూడా ఇప్పటికే నిరసనలు దేశవ్యాప్తం కూడా మిన్నంటుతున్న పరిస్థితుల నేపథ్యంలో రేపు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తం కూడా ముఖ్యమైన పట్టణాల్లో విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలి, అది కూడా శాంతియుతంగా నిర్వహించాలని సిజేపీ ప్రతినిధులు అయితే పిలుపు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రేపు క్యాండిల్ ర్యాలీ ఒకవేళ జరిగితే శాంతియుతంగా జరుగుతుందా లేకపోతే విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా జరుగుతుందా అన్నది కూడా కొంత అయోమయ పరిస్థితుల్లో కనిపిస్తున్నవి. అదే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఢిల్లీకి సంబంధించిన 20వ తారీఖు జంతర్ మంతర్ సంబంధించిన ఏదైతే నిరసనలు ఉన్నాయో నిరసనలో సుమారు 400 మంది క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారని కూడా ఢిల్లీ పోలీసులు అయితే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తులు ఏదైతే విద్యార్థులతో కలిసి ఈ నిరసనలో పాల్గొని విధ్వంసాలు సృష్టిస్తున్నారని కూడా కేంద్రం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ క్యాండిల్ ర్యాలీకి అనుమతులు ఇస్తారా లేదని కూడా ఆసక్తిగా మారింది. లేకపోతే ఈ రోజు సాయంత్రం ఏదైతే బీజేపీ నుండి ఒక స్పష్టమైన హామీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది.
రైట్ రాము, అయితే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ చాలా ఆందోళనకరంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అక్కడ బిఎస్ఎఫ్ అండ్ అలాగే ఢిల్లీ పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున బలగాలను కూడా దింపుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండర్ కంట్రోల్లో ఉందా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ? నిరసనకారులు అయితే తమ నిరసనలు తెలుపుతున్నారు. అక్కడక్కడ పోలీసులకు నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కవ్వింపు చర్యలు, ఇటు విద్యార్థులు కూడా పోలీసులపై కవ్వింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ పోలీసులు కూడా విద్యార్థులపై కూడా కొన్ని ప్లేసుల్లో లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఎమోషనల్ చుట్టూ కూడా ఈ యొక్క నిరసనలు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే గత 5 రోజులుగా కూడా పోలీసులకు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మధ్య జరుగుతున్న ఈ యొక్క విధ్వంసం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జంతర్ మంతర్ వద్దకు భారీగా విద్యార్థులు కూడా చేరుకుంటున్న పరిస్థితి. ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా విద్యార్థులు అయితే జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కొంత కంట్రోల్ తప్ప పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిజేపీ కూడా తమ నిరసనలను అయితే ఉధృతం చేసింది. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు బీజేపీ సిజేపీ లీడర్లతో చర్చలు జరిపారు కాబట్టి వాళ్ళకు కూడా రికగ్నైజేషన్ లభించడంతో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సిజేపీ ప్రతినిధులు కూడా తమ నిరసనలు కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ముంబై కావచ్చు, కేరళ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ నిరసనలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. జంతర్ మంతర్ వద్దకైతే ప్రస్తుతం అయితే విద్యార్థులు కొంచెం ఎక్కువగా క్రౌడ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా నిలువరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కొంత ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి బీజేపీ తాలూకా అంతిమ నిర్ణయం ఏంటనేది ఈ యొక్క నిరసన సంబంధించి తెలిసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే రాము, అయితే ఈ నెల 28న చలో సంసద్ అన్నట్టుగా కూడా ఆ కార్యక్రమానికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో ఆ రోజు ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్లాలని కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్టర్స్ భావిస్తున్నారు? ఇప్పటికే 20వ తారీఖున కూడా చలో పార్లమెంటరీ సంబంధించి వెళ్లడం జరిగింది. అప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో కూడా యావత్ భారతదేశం కూడా చూసింది. మరి మరొకసారి 28వ తారీఖున చలో సంసద్ బయలుదేరితే ఏ స్థాయిలో యొక్క సంఘటన ఉంటుందో మనం ఊహించవచ్చు. అయితే ఏదైతే రేపు క్యాండిల్ ర్యాలీకి శాంతియుతంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా సిజేపీ తాలూకా ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే భేటీలో కూడా పలు అంశాలు సిజేపీ బీజేపీ ముందు ఉంచింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం మాత్రం ఇంకా ఒక క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా బీజేపీ యొక్క సిజేపీ సంబంధించిన డిమాండ్లపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నామనేసి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ రోజే బీజేపీ సంతృప్తికరంగా సిజేపీ కోరిన డిమాండ్లను పరిష్కరిస్తే ఈ యొక్క ఇదనేది ఉండకపోవచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా మరొకసారి ఈ యొక్క చలో సంసద్కు పిలిపించిన నేపథ్యంలో కొంచెం ఉధృత పరిస్థితి తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యావత్ భారతదేశం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులపై దాడులు చేయడం విషయాలు కావచ్చు, పోలీసులకు విద్యార్థుల మధ్య సంఘటనలు కావచ్చు, యావత్ భారతదేశం కూడా ఢిల్లీ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. దీనికి సంబంధించి ఇంకా అప్పుడే ఇటువంటి ఈ చలో సంస్థలకు సంబంధించి స్పష్టమైన ఇదిగా మనం చెప్పలేము. ఇటు సిజేపీ కూడా స్పష్టంగా దీనిపై ఏమీ చెప్పిన పరిస్థితి అయితే అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము. ఎస్, బేసికలీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మనం చూసాము, చాలా రాష్ట్రాల నుంచి విజువల్స్ మనం చూసాం క్లియర్ గా. అది నీట్ పేపర్ లీక్ పై ఎక్కడికక్కడ భారీ ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ కల్లా కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుందన్న అంచనా అయితే అందరూ వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి ఈ రోజు ఈవినింగ్ వరకు ఎలాంటి నిర్ణయం బయటకు వస్తుందనేది. మూవింగ్ ఆన్.